దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు అఖిల భారత స్థాయిలో కార్పొరేట్ల యొక్క ఆధిపత్యం, అణచివేత, దోపిడీని వ్యతిరేకిస్తూ ఒక భారీ స్థాయి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నేపథ్యం కూడా మనకు తెలుసు. 9వ తారీఖు క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళనే భారతదేశం నుంచి ఎల్లగొట్టడానికి జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం. దాని స్ఫూర్తితో 13వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని తెలుగు ప్రజల్ని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ప్రధానమైన డిమాండు ఇవాళ మన భారత కార్పొరేట్లు ప్రపంచ బహుళజాతి కంపెనీలతో రాజీపడి ఇద్దరు ఒప్పందాలు చేసుకొని అమెరికా యొక్క ఒత్తిడి, ఆధిపత్యంతో మన దేశ సహజ వనరులు, మన ఉత్పత్తులు, అలాగే రకరకాల పేర్లతో మన దేశాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో మన వనరులను కబ్జా చేయటానికి, వ్యాపారం చేయటానికి వచ్చి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం మన పరిపాలించింది. ఇప్పుడు కొత్త తరహాలో దోపిడీ, వలసలు లేవు, అలాగనే సామ్రాజ్యవాదం ప్రత్యక్ష పాలన లేదు. కానీ నూతన ఒరవడిలో నూతన వలసలుగా ఇవాళ మన దేశాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో నరేంద్ర మోడీ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా, ఇతర దేశాల యొక్క కంపెనీలకు అనుకూలంగా అనేక రకాల మార్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ల యొక్క దోపిడీని అరికట్టాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి నినాదంగా అఖిల భారత స్థాయిలో క్విట్ ఇండియా స్ఫూర్తిగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ అమెరికా టారిఫ్ల పేరుతో చేస్తున్నటువంటి బెదిరింపులు, ఒత్తిడిలు అవి గనక అమలైతే భారతదేశం సర్వస్వం తన వనరులను కోల్పోవాల్సి వస్తుంది. ఇవాళ ఎందుకు 50% టారిఫ్లు అదనంగా మన భారతదేశం మీద వేశారు? మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇవ్వలేదో నేను వారితో మాట్లాడతాను, వీరితో మాట్లాడతాను, మేము వ్యతిరేకంగా ఉన్నాం అని ఎన్ని చెప్పినా బహిరంగంగా పార్లమెంట్లో ఎక్కడెక్కడో మాట్లాడుతుంటారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు నోరిప్పి మేము టారిఫ్లను అంగీకరించము, అమెరికా ఒత్తిడికి లొంగమని ప్రకటించాలి. ఆ ధైర్యం లేదా మన ప్రభుత్వానికి? మోడీ గారు 150 కోట్ల ప్రజలకు ప్రతినిధిత్వాన్ని మర్చిపోవద్దు. అనేక చిన్న చిన్న దేశాలు, బ్రెజిల్ కానీ, కొన్ని లాటిన్ అమెరికా దేశాలు కానీ, యూరోప్ దేశాలు కొన్ని కానీ ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఎందుకు మాట్లాడలేరు? ఇవాళ చైనా వాళ్ళు మీరు టారిఫ్లు వేస్తే మేము కూడా టారిఫ్లు వేస్తామని బెదిరించిన తర్వాత అమెరికా లొంగి కాళ్ళ బేరానికి వచ్చింది. ఇవాళ మన ప్రభుత్వం కూడా పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో మోడీ గారు ప్రకటించాలా, పార్లమెంటు చర్చించాలా. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మేము అమెరికా ఒత్తిడికి లొంగము, టారిఫ్లను అమలు జరిపే ప్రశ్నే లేదు, మీరు గనక అదే పద్ధతి కొనసాగితే అమెరికా ఉత్పత్తుల మీద కూడా మేము టారిఫ్లు రెట్టింపు 3 రెట్లు పెంచుతాము అనే వైఖరి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అమెరికా దారిలోకి వస్తుంది. రష్యాతో వ్యాపారం మనకు ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడ ఆయిల్ కొంటాము. రష్యాని ప్రోత్సహించేది మీరే, ఉక్రెయిన్లో ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేసేది మీరే, ఇజ్రాయెల్ని బరితెగించి వారికి ఒక నమ్మకమైనటువంటి మిత్రులుగా ఉండి పాలిస్తీనాన్ని సర్వనాశనం చేయడానికి మద్దతు పలుకుతుంది మీరే. ఇదంతా దేనికోసం? మోడీ గారు చేస్తున్న పని. మోడీ గారు, ట్రంప్ గారు, ఇతరులందరూ చేసే పని ఏమిటనంటే ఎన్నికల్లో వాళ్ళని గెలిపించినటువంటి కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి. మీరు ఎందుకు సమాధానం చెప్పరు? అదానీ మీద అమెరికాలో కేసు బుక్ అయ్యి దాని మీద మాట్లాడరా? ఇలా ప్రజలందరూ అనుమానిస్తున్నారు. అదానిని కాపాడటానికే మీరు అమెరికా మీద నోరిప్పటం లేదు, మీరు నాటకాలు ఆడుతున్నారు.
అనేటటువంటి దానికి సమాధానం చెప్పాలి. అందువల్ల అమెరికా రేపు మనకి ఎగుమతులు అంటే అర్థం ఏమిటనంటే అమెరికా చేసేది వస్తువులు ఎగుమతి కాదు, దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తే అమెరికా నిరుద్యోగాన్ని భారతదేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నారు, చేయబోతున్నారు. రేపు అమెరికా ఉత్పత్తులు కనుక వ్యవసాయ ఉత్పత్తులు గోధుమలు కానీ మొక్కజొన్న కానీ పామాయిల్ కానీ ఇలాంటి ఉత్పత్తులు కనుక డైరీ కానీ మన భారతదేశానికి వస్తే వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి 90 కోట్ల మంది భారత ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు. వ్యవసాయం కొలాప్స్ అవుతుంది, మన ఆహార భద్రత కొలాప్స్ అవుతుంది, మన వనరులన్నింటినీ కబ్జా చేస్తారు. కాబట్టి మోడీ గారు కూడా కంపెనీ వ్యవసాయానికి ఆరాటపడుతూ అమెరికా ఉత్పత్తులకు అవకాశం కల్పించే ప్రమాదం ఉంది. ఇలా ప్రజల మూడు వ్యతిరేకంగా ఉంది కాబట్టి తాత్కాలికంగా కొన్నిసార్లు మోడీ ప్రభుత్వం స్పందిస్తున్నా ఇంకా ధైర్యంగా మాట్లాడట్లేదు. అది కరెక్ట్ కాదనేది ఒక ముఖ్యమైన అంశంగా రేపు భారత వ్యవసాయాన్ని కాపాడాలి, భారత పారిశ్రామిక రంగాన్ని కాపాడాలి, దేశాన్ని రక్షించాలి, మన ఉపాధిని మన వనరులన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి గతంలో గనక బ్రిటన్ సామ్రాజ్యవాదం వనరులను కబ్జా చేస్తే ఆ కబ్జాకి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేస్తూ క్విట్ ఇండియా ద్వారా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టామో ఇవాళ రేపు 13వ తారీఖు జరుగుతున్నటువంటి కార్పొరేట్ల ఆధిపత్యాన్ని కూడా తిప్పికొట్టని ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులను కావాలని మేము కోరుతా ఉన్నాం. ఇక 2, ఇవాళ బీహార్ ఓట్ల యొక్క పరిస్థితిని ప్రజలందరికీ తెలుసు. ఏంటి బీహార్లో జరుగుతున్నది, రేపు దేశం అంతా అమలు జరుగుతున్నది, ఇది మనకు తెలుసు. ఓట్లని స్పెషల్ డ్రైవ్ ఇచ్చి పరిశీలించడానికి ఎన్నికల 3 నెలల ముందు మోడీ గారికి టైం దొరికింది. ఇవాళ అనేక మంది పార్టీలు ఓపెన్గా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తులాగా మారింది. ఇది కమ్యూనిస్టులుగా మేము కూడా ఆధారాలతో సహా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాం. రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు, అందరం చేస్తున్నాం. దీంట్లో ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తొత్తు ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలే కాదు, అక్రమ పద్ధతులకు మీరు ఒడగడుతున్నారు. ఆ పద్ధతిలో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు నష్టపోతుంది స్పెషల్ డ్రైవ్లో? ప్రధానంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, మైనార్టీలు. అంటే ఎవరైతే పొట్ట చేతి పెట్టుకొని వివిధ ప్రాంతాల్లో వలసలు పోయారో వలసలు పోయినటువంటి లక్షల మంది 66 లక్షల మంది ఓట్లు బీహార్లో రద్దు అయితే రద్దు కాబడ్డటువంటి ఓట్ల అత్యధిక భాగం దళితులు, మైనార్టీలు, ఓబీసీలు, వ్యవసాయ కార్మికులు. ఇలాంటి పేదలను మీరు రద్దు చేశారంటే ఒకనాడు మీరు ఏది చెప్తుంది, ఏ పార్టీకి చెప్తే ఆ పార్టీకి ఓట్లు వేసిన పేదలు భారత రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తితో ఒక చైతన్యం వచ్చి మాకు ఇష్టమైనటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అనే ఆలోచన కలగటంతోనే వారికి ఓట్లే లేకుండా చేయటానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషను ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయాలి. మీరు మోడీకి అనుకూలంగా ఉండే వైఖరి తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మీ మీద నమ్మకం కోల్పోతారు. ఎంతకాలం పాటు ఇట్లా ఒక అనుమానాలు కలుగుతూ ఉంటే నివృత్తి చేయకుండా ఎలక్షన్ కమిషను తన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఎలక్షన్ అధికారులు రాజకీయ నాయకుల్లా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఓటర్ లిస్టులు ఇవ్వరు? లేదు పోలింగ్ అప్పుడు వీడియోలు తీశారు, ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టరు? లేదు కొన్ని ఆరోపణలు వస్తుంది, ఇది కరెక్ట్ కాదని ఆధారాలతో ఎందుకు చెప్పరు? ఒక ఇంట్లో 70 మంది ఓట్లు ఉంటారు, 80 మంది ఓట్లు ఉంటారు. తగ్గింది 66 లక్షలు బీహార్లో తగ్గింది. కానీ కొన్ని లక్షల మంది కొత్త ఓటర్స్ అంటే బోగస్ ఓటర్స్ని మీరు చేరుస్తూ ఉన్నారు. ఇక్కడ వలసలో పోయే వాళ్ళకి ఓటు ఇవ్వరా? లేదనుకుంటే దళితులకి, బీసీలకి, మైనార్టీలకి ఓటు హక్కుని తిరస్కరిస్తారా? కాబట్టి స్పెషల్ వెరిఫికేషన్ పేరుతో డ్రైవ్ పేరుతో బీజేపీ చేస్తున్నటువంటిది దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారంలోకి రావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు దీన్ని తిరస్కరిస్తున్నారు, మేము అంగీకరించము. ఇప్పటికే ఇండియా బ్లాక్ పార్టీలు కానివ్వండి, ప్రత్యేకించి కమ్యూనిస్టులు, వామపక్ష భావాలు కలిగినటువంటి అందరం కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఓట్లు ఒక్కటే కాదు, బీజేపీ భారత రాజ్యాంగాన్నే సంపూర్ణంగా సవరించడానికి కంకణం కట్టుకుంది.
భారత రాజ్యాంగం స్థానంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అంటే మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే మన రాజ్యాంగంలో సమానత్వం చెప్పాము, సెక్యులరిజం చెప్పాము, సామ్యవాదం చెప్పాము, పౌర హక్కుల గురించి ఇచ్చాము, అనేకం రాజ్యాంగంలో పొందుపరిచున్నటువంటి గొప్ప అంశాలు ఉన్నాయి. ఇంకా కోరుకునే చాలా రాజ్యాంగంలో చేర్చాలి. మన రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి సంపూర్ణంగా అమలు కాకపోయినా ప్రజలకు ఒక ఆయుధంలాగా, ఒక సాధనంలాగా మన రాజ్యాంగం ఉంది. ఇప్పుడు ఆ ఓట్ల వెరిఫికేషన్ ఏంటి? ఓట్ల వెరిఫికేషన్ పేరుతో మొదలుపెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులన్నిటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లౌకిక తత్వం అంటే మన భారతదేశ సంస్కృతి కాదంట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? అంతేగా సుప్రీంకోర్టులు కూడా దురదృష్టకరం ఏమిటనంటే మన న్యాయస్థానాలు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఒక మంత్రి లేకపోతే ఆర్ఎస్ఎస్ నాయకులు, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి నాయకులు మాకు లౌకిక తత్వం వద్దు అని అంటుంటే మరి కోర్టులు కూడా మెతక వైఖరి అవలంబిస్తే ఇంకా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు? మన సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగంలో ఎన్నన్నా సవరించుకోండి, మౌలికమైనటువంటి స్వరూపాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. అంటే లౌకిక తత్వాన్ని కానీ, సామ్యవాదాన్ని కానీ, పౌర హక్కులు కానీ, లేదా అంతరాంత ఇలాంటి ముఖ్యమైనటువంటి వాటిని సవరించే హక్కు పార్లమెంటుకు కూడా లేదు అని చెప్పిన తర్వాత అలాంటి రాజ్యాంగాన్ని హేళనగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టు జోక్యం చేసుకోవద్దా? కాబట్టి వాళ్ళ కోర్టులు కూడా ప్రజలకు నమ్మకం కలిగించలేకపోతున్నాయి. దురదృష్టకరం మేము చెప్పాల్సి రావటం. కాబట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ఓట్ల వెరిఫికేషను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసి దాని మొత్తం యొక్క లక్ష్యం ఏమిటనంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి, ప్రజాస్వామ్య స్థానంలో నియంతృత్వాన్ని, లౌకిక తత్వం స్థానంలో మతోన్మాదాన్ని, హిందుత్వాన్ని. అస్సాం ముఖ్యమంత్రి బంగ్లాదేశీయులు ఉన్నారనే పేరుతో ప్రజలకు ఆయుధాలు ఇస్తున్నారు. ఇప్పుడు గోపెనగానే ప్రజలకి రక్షణ కోసమని అస్సాం రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు అని మోడీ గారు ఎట్లా సర్టిఫై చేస్తారు? కాబట్టి మిత్రులారా, ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, దారిద్ర్యం పెరుగుతుంది, కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంది. అలాగే ప్రజల వనరులన్నీ అదానీలు, అంబానీలు లాంటి కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క కష్టాల నుంచి, బాధల నుంచి డైవర్ట్ చేయడానికి మోడీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మొత్తం కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ల ప్రయోజనాలు, రెండోది లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయటం, మూడోది దేశ వనరులన్నింటినీ కూడా కబ్జా చేయటం. కాబట్టి ఇవాళ రేపు 13 జరిగేటటువంటి కార్పొరేట్ల యొక్క ఆధిపత్యాన్ని, దోపిడీని అరికట్టాలి అని మనం క్విట్ ఇండియా స్ఫూర్తితో జరుగుతున్న ఈ ఉద్యమంలో తెలుగు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో అగ్రభాగాన్ని నిలబడ్డ చరిత్ర మనకు ఉంది. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ల దోపిడీని, అలాగే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటాన్ని, అమెరికా టారిఫ్ల యొక్క బెదిరింపుకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాల్లో మనం ముందుండాలని అందరినీ కోరుతూ ఉన్నాం.